ఒక పాటతోనే ఇలా కూర మాడిపోతే ఒక్కొక్కరు ఎన్ని పాటలు పాడతారు. చాలే వేళకోళం, నాకు ఆకలేస్తుంది. నాకు మాత్రం ఆకలి లేదండి. ఇప్పుడు చంటి వస్తాడు, ఒక పని చేద్దాం. ఏ కోపడకు, హోటల్కి వెళ్దాం. నాన్సీ, హోటల్ కొద్దు, ఎక్కడికొద్దు, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళేసి వస్తాను. బజార్కి ఎందుకు నాన్సీ? అవ్వా నాన్సీ, చెప్తే నువ్వు కుర్రాడిని హోటల్కి పంపించి అక్కడి నుంచి భోజనం తెప్పిస్తాను. హోటల్ కొద్దు, ఏం వద్దు, నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొస్తాను. అయితే నేను కూడా ఫ్రెష్ గా ఒక పాట తయారు చేస్తాను. ఇదిగో చూడు, 5 minutes వచ్చేస్తానే. రండి మరమ్మా. బాబు చంద్రం, రండి అన్నయ్య గారు, రండి. అమ్మా దా. ఎంత కమ్మటి వాసన వస్తుందో. కమ్మటి వాసన? వంటోడు కొత్త ఏంది, ఏదో వాసన వస్తుంది. అదే కాదండి, మా బాబు చంద్రం, వాడు చేశాడు. అయితే సరే, నమస్కారం అబ్బాయ. కూర్చో అమ్మాయి. నాన్సీ కాదు, సులోచన మా అమ్మాయి. ఆదిశేషయ్య అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. నెల్లూరులో బోల్డ్ అని మిల్లులు, గూడూరులో మైకాగల్లు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. సరే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏందే ఏమా, నువ్వేం చెప్పలేదా? ఏంట్రా మరి, ఏం తెలియనట్టు మాట్లాడతావు? చంట వచ్చేం చెప్పలేదు. పోలే, చెప్పకపోతే పోయాడు. ముందు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి లేకుండా మాట్లాడుకోండి. అంతే కదా అన్నయ్య గారు? అంతే కదా. ఈ కాలానికి తగ్గట్టు ఆలని వదిలిపెట్టాలి. వాళ్ళు మాట్లాడుకుంటారు, మనతో పోదాం పదండి, మాట్లాడుకో. మాట్లాడవయ్యా, ఆ మాత్రం తెలీదా? మాట్లాడు బాబు, మాట్లాడు. ఎవరున్నారు ఇక్కడ? మీరెవరు? సులోచన. నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? మీకు చూపలేదా? లేదు. బాధపడకండి, పైన దేవుడున్నాడు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపమని మా నాన్నగారు చెప్తుంటారు. ఏ పాపం చేశానో ఇలా పుట్టించాడు దేవుడు. సరే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళ? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదా ఈ విషయం. అయ్యో, ఉండమ్మా, నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి, నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం. నాకు కనిపించదు, నీకు కనిపించదు, దాగుడు మూతలు ఆడుకుంటాం. అయ్యో, నాకు ఇదంతా చెప్పనే లేదే. తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే. నీ వయసు ఎంత? 15. ఏందబ్బా నన్ను పిలిచినా? రండి. ఏమండి, మీకు మనసు అంటుందా? ఏం చెల్లమా, ఏదో అంటాడు. బాబు చంద్రం, ఏంటమ్మా, ఏమైంది? ఉండు, నీ ఎత్తు కూడా నాకు తెలుసు. ఆదిశేషయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నో, మీకోసం కాదు. ఇదిగో, ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలేస్తుంది. సులోచన, ఇది నా తప్పు కాదు. వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు. నేను నాన్సీ అని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో చెప్పా చేయకుండా. మేమన్నీ మోసం చేయడం లేదు. చంటితో అన్ని విషయాలు మాట్లాడే ఏర్పాటు చేశాను. చంటి? ఎప్పుడు వాడు చంటి? వాడికా పెళ్ళి? సులోచన, ఇది నా తప్పు కాదమ్మా. అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు. నన్ను క్షమించమ్మా, ఈ పెళ్లి జరగదు. ఏంటి చెల్లెమ్మా, ఏంటి కదా? ఏం లేదు సార్, ఇది నా తప్పు, వీళ్ళ తప్పే. నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు. సులోచన, నన్ను క్షమించమ్మా, ఈ పెళ్లి జరగదు సార్. దయచేసి సులోచన తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళాలా? పదమ్మా. అన్నయ్య గారు, తొందరపడకండి, నేను అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడతాను. చాలేమ్మా, జరిగిన అవమానం చాలమ్మా.
నా బిడ్డకి చూపు లేకపోవచ్చు, కానీ దానికి మనసుంది. దానికి పెళ్లి జరగకపోయినా నేను బాధపడను, కానీ ఆ చూపు లేని కళ్ళల్లో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా. పదమ్మా పద. అన్నయ్య గారు తొందరపడకండి, నా మాట వినండి. జాగ్రత్తమ్మా. నా మాట వినండి, వెళ్ళకండి. ఎవరు నువ్వు? నేను నాన్సీని. నాన్సీ, దీనికంతటికి ఇదే కారణం, చూసారా? నాన్సీ, నాన్సీ, ఆచార్య గారు ఒక్క నిమిషం. సులోచన, నేను చెప్పానుగా నేను ఒక అమ్మాయిని ఊరుకోండు. నేను చెప్పానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, అది ఈ అమ్మాయి. నాన్సీ, మంచి జుట్టు. నువ్వు చూడగలవా? చూడగలను. నాన్సీ. చంద్రం గారు, నాన్సీ చాలా బాగుందండి. నాన్సీనే పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్న, నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా. చేతికి గాజులు వేసుకోలేదే? ఇక ముందు వేసుకుంటాను. పదమ్మా. చంద్రం గారు, వెళ్ళొస్తానండి. నేను వస్తాను. పదమ్మా. ఇదిగో చంద్రం, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటానని ఎందుకు అడగకూడదు? ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామనే. అదిరిపోయాడు ముసలాడు. ఎవరు? మా మామ. ఆ ముసలాడు. ఏదో గలాట అంతా చేయాలని చూశాడు. నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడి చూడు, ఇంకేం చేస్తాడు? పెళ్లి ఓకే. ఎందుకు నవ్వుతావు? అదిగా తాత, నాయనమ్మ ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే నవ్వొస్తుంది. నా ప్రేమ కథ చాలా పెద్ద కథ. 1900. హలో హలో, ఇది 1981. వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు? నేరుగా వెళ్ళి పిల్లని ఇవ్వమని అడగమంటారా? వై నాట్? ఎందుకని భయపడతావు? ప్రభు ఉన్నాడు, పోయి అడుగు ధైర్యంగా. అలాగే. అలాగే అంటే ఎలా అడుగుతావు? ఏది ఒకసారి చెప్పు చూద్దాం. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్, ఇంకా గట్టిగా. కదా కాస్త గట్టిగా. సార్, ఇప్పుడు చెప్పు. గట్టిగా. సార్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమండి? నువ్వేం చెప్పావో తెలుసా? ఏం చెప్పాను? వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. నేను ఒప్పేసుకుంటే మీరు ఇలా గలాటా చేస్తే నేను రాను. బుజ్జి బుజ్జి బుజ్జి, పాపం బిడ్డ కాళ్ళు ఆగుతున్నట్టున్నాయి. ఈ కూర్చో. కుర్చీ మార్చుకు తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్ గా కామ్ గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చేతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్, మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఈ మాత్రానికి ఇంతసేపా? నాన్సీ, వీఆర్ టేకింగ్. ఓకే, 1 2 3 గో. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం. నా పేరు చంద్రం, ఈయన నా ఫ్రెండ్ చంటి. హలో హలో. మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. గుడ్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఇది ఫ్రెండ్స్ ఏం కాదండి, ఇది వేరే విషయం. అసలు విషయం ఏమిటో చెప్పండి. మీ స్కూల్కి ఏమైనా చందా కావాలా? గుర్తొచ్చింది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఈ నిర్ణయానికి వచ్చాం. అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్. మా వాడు మీ ముందు కాస్త నర్వస్ గా ఉన్నాడు. విషయం అంతా నేను చెప్తాను. చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు.
నెలకి 2000 పైగా సంపాదిస్తాడు. మా సైడ్ అంతా ఓకే. ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు. ఓ పని చేయండి, ఇద్దరిని ఆశీర్వదించండి.